ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీ ఉన్నతమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఆ పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, కీర్తించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళబోతుండగా తండ్రి, ఇక్కడ నిలబడిన నేను కాదు కానీ నీ వాక్యము శక్తి గలదు తండ్రి, రెండంచెల ఖడ్గము వంటిది కనుక తండ్రి, నీ వాక్యాన్ని మాకు అందించండి. ఈ వాక్యం ద్వారా అయ్యా మేము అనేకమైన రహస్యాలు, అనేకమైన జీవిత సత్యాలు మీ వాక్యంలో మేము నేర్చుకోవడానికి, మా జీవితాలకు వాటిని అన్వయింపచేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి అయ్యా, వినబడబోతున్న వాక్యాన్ని తండ్రి మీరే మా హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యవనస్తుల కూడికు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లను. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దావీదు అభివృద్ధికి కారణాలు. దావీదు అభివృద్ధికి కారణాలు ఏంటి? ఎవరైనా మన మోటివేషన్ క్లాసెస్ వింటున్నప్పుడు ఎవరైనా గొప్ప స్థానాల్లో, గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మనం పిలిచి అడిగినప్పుడు, గొప్ప వ్యాపారాల్లో కానీ లేదా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వాళ్ళని మనం పిలిచి అడిగినప్పుడు నీ విజయ రహస్యం ఏంటంటే, నీవు ఈ విధంగా ఈ స్థితిలో ఉండడానికి లేదా ఈ విధంగా కోటీశ్వరుడిగా మారడానికి, ఈ విధంగా ఒక వ్యాపారాన్ని నువ్వు చేయడానికి నీవు పాటించిన విధానాలు ఏంటి, నీ విజయ రహస్యాలు ఏంటని మనం అడిగినప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు. ఇదిగో నేను సక్సెస్ అవ్వడానికి ఇది విజయ రహస్యం, దీన్ని పాటించడం వలన నేను నా జీవితంలో నేను సక్సెస్ అయ్యాను అని వాళ్ళు చెప్తుంటారు. అయితే దావీదు స్థితి మనందరికీ తెలుసు. ఒకప్పుడు అనామకుడు, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. తన కుటుంబంలో తన అన్నల దగ్గర, తన తల్లిదండ్రుల దగ్గర, తన తండ్రి దగ్గర విలువలేనటువంటి వ్యక్తి. ఒక గొర్రెలు కాసుకునేటువంటి సాధారణమైన వ్యక్తి. కానీ దేవుడు ఆయన్ను హెచ్చించి ఆ స్థితిలో ఇశ్రాయేలీల రాజుగా ఆయన అభిషేకించారు. అలాగే దావీదును ఎంతో హెచ్చించారు. మనం వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ఏ పట్టణమందు పుట్టారు? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆయన దేవుడు చాలా కోరుకున్నాడు. అలా కోరుకోవడానికి కారణాలు ఏంటి, ఆయన అభివృద్ధికి కారణాలు ఏంటి అనే అంశాలు మనం త్వరగా కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిది, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి పొందాడు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండను. చాలా దావీదు అంతకంతకు వృద్ధి చెందాడంట. ఎందుకు? సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండను. దేవుడు తోడుగా ఉంటే మన జీవితాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి.
మన జీవితాలు ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం దేవుడు మనతో లేడేమో, దేవుడు మనకి తోడుగా లేడేమో, దేవునితో మనం లేమేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం. బాల్యం నుండి కూడా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. బాల్యంలో సింహం తనకి ఎదురొచ్చినప్పుడు మేక పిల్లని చీల్చినట్లుగా చీల్చేశాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ సింహానికి కూడా భయపడకుండా చీల్చేశాడు. అలాగే దావీదు గారు ఒక అద్భుతమైన మాట అంటారు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 6వ వచనం కంటిన్యూ చేయండి. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. చాలా ఈ మాట దావీదు గారు ఎలా పలకగలుగుతున్నారు? అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? 10,000 మంది అంటే మాట్లాడి, 10,000 మంది వచ్చి మోహరించినను నేను దేనికి భయపడను, నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటానని ఆయన అంత డేర్గా ఆ మాట పలకడానికి గల కారణం ఏంటంటే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆ మాట ఎలా పలకగలవండి? ఈ రోజున మన జీవితాల్లో కష్టాలనే శత్రువులు, లేదా నీ బాగు కోరుకునేవారు కాకుండా నీ నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు నీ చుట్టూ ఎన్నో కష్టాలు ఉన్నా, అవి నిన్ను మోహరించిన, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పడగొట్టడానికి ఎన్నో ఆటంకాలు వాళ్ళు కలిగిస్తున్నప్పటికీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. దావీదుకు తోడై ఉన్నట్లు దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. ఆయన మనం అడిగితే దేవుడు మనకి తోడుగా ఉండి, ఏ అపాయం ఆయన తోడుగా ఉంటే మనకు అపాయాలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన మనల్ని వాటి నుండి తప్పించగల సమర్థుడు. అసలు 10,000 మంది మోహరించినను నేను భయపడను. ఆ మాట పలుకుతుంటే చూడండి ఎంత ఆశ్చర్యం వస్తుందండి. 10,000 మంది మోహరిస్తే మాట్లాడి, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి చెందాడు. సౌలు ఎన్నోసార్లు చంపాలని చూసినప్పటికీ దావీదు తప్పించుకున్నాడు. రాజులకి ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. సౌలుకి ఒక టాలెంట్ ఉంది. ఏంటంటే ఈట విసిరే విషయంలో నేర్పరి సౌలు. ఈట విసిరాడంటే గురి తప్పదంతే. అలా దావీదుపై కుట్ర చేసి ఆయన చంపాలని చూసినప్పటికీ, విషపు చూపుతో ఆయన చంపాలని చూసినప్పటికీ, ఆ ఈట అలా ఇక్కడ గుండె దాకా వచ్చినప్పటికీ ఆ ఈట నుండి దావీదు తప్పింపబడ్డాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవా తనకి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించుకోగలేరు. అలా ఎన్నోసార్లు సౌలు చేతిలో మరణ అపాయాలు తప్పించుకున్నారు. అదే సౌలు గారితో ఒక మాట అంటారు, సౌలు గారు నీవు నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ మరణ అపాయాల నుండి నన్ను దేవుడు తప్పించాడు, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. రైట్, మనం మొదటి విషయాన్ని ధ్యానం చేశాం. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన అభివృద్ధి పొందారు. ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు, మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తోడుంటే అపాయాలు వస్తాయి. దేవుడు తోడుగా ఉంటే అపాయాలు రావని కాదు. అపాయాలు వచ్చినా ఆ అపాయాల నుండి దేవుడు తప్పిస్తాడు. ఆ నమ్మకంతోనే దావీదు గారు ఇందాక మనం చదివాం కదా, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది నాపై దండెత్తి వచ్చినా నేను భయపడను. దండెత్తి వస్తారు. దేవుడు తోడుగా ఉంటే ఎవరు మనకు అపాయాలు తలపెట్టరని కాదు. మనకు అపాయాలు తలపెట్టినా దేవుడు తోడుగా ఉండి మనకి రక్షణగా మనల్ని ఆయన రక్షిస్తాడు. రెండవ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం.
మొదటి అంశం, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి చెందాడు. రెండవ విషయం, దేవుని చిత్తాన్ని గ్రహించాడు దావీదు. ప్రాముఖ్యమైన విషయం, దేవుని చిత్తం ఏమై ఉందో అది దావీదు గ్రహించాడు. 2వ సమూయేలు గ్రంథం మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరచునని ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను. చాలని ఇక్కడ దావీదు గ్రహించాడు అంటే ఇశ్రాయేలీలపై నన్ను రాజుగా చేయడం అది దేవుని చిత్తం. ఒకప్పుడు గొర్రెలు కాసుకునేటువంటి నేను, ఒకప్పుడు అనామకుడిగా ఉన్నటువంటి నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచాడంటే అది దేవుని చిత్తం. దావీదు ఆ చిత్తాన్ని గ్రహించిన వాడు. దావీదు అభివృద్ధి పొందాడు. కారణం ఏంటంటే మన మానవ జీవితాలు అభివృద్ధి పొందకపోవడానికి, దావీదు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని దావీదు గ్రహించినటువంటి వాడు. అందుకని ఆయన అభివృద్ధి పొందాడు. మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, అందుకే అభివృద్ధి పొందలేకపోతున్నాం. ఆయన మనకిచ్చిన స్థితి, మనకిచ్చిన ఉద్యోగం అది దేవుని చిత్తం. అది ఏదేదో కావాలని ప్రాకులాడుతున్నాం మనం, కానీ దేవుడిచ్చిన స్థితిలో మనం తృప్తి కలిగి జీవిస్తే అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. దేవుడిచ్చిన స్థితి, దేవుడిచ్చిన రూపం నీకు, అది దేవుని చిత్తం. ఇంగ్లాండ్ దేశంలో స్త్రీలు చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అందం నీలపు రంగు కళ్ళు, అంటే బ్లూ ఐస్ వాళ్ళు కలిగి ఉంటారు. అయితే అక్కడ ఒక యవన స్త్రీ, ఆమె పుట్టినప్పటి నుండే ఆమెకు బ్రౌన్ ఐస్ వచ్చాయి. అందరిలో ఆమె ప్రత్యేకంగా కనబడేది. ప్రతిరోజు ఆమె ప్రార్థిస్తూ ఆ అద్దంలో ఆమె కళ్ళను చూసుకుంటూ ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉండేది. దేవా, నాకు ఈ కళ్ళు వద్దయ్యా, నాకు ఏ ఐస్ కావాలో తెలుసా, బ్లూ ఐస్ కావాలి దేవా, నాకు ఈ కళ్ళు వద్దయ్యా అని ప్రార్థిస్తూ ఉండేది. కొంతకాలానికి ఇక సరేలే దేవుని చిత్తమేమో అని ఆమె ఇక వదిలేసింది. ఆమె పెద్ద అయిన తర్వాత దేవుని సేవకి భారతదేశం పంపబడింది. ఆమె దేవుని సేవ కోసం పంపబడింది. అక్కడకు పంపబడినప్పుడు ఇటు కేరళ ప్రాంతము అటువైపు పంపబడినప్పుడు అక్కడ దేవుని సేవ చేయడానికి ఆమె పంపబడినప్పుడు ఒక ఆర్ఫనైజ్ ఉంది వాళ్ళకి, ఒక ఫౌండేషన్ లాగా. అంటే ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి పిల్లలు, లేదంటే వృద్ధాప్యంలో ఏ ఆధారం లేనటువంటి వాళ్ళని ఆ హాస్టల్లో లేదా ఆ యొక్క ట్రస్ట్లో జాయిన్ చేసి వాళ్ళని పోషిస్తూ ఉండేవి. అలా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్ళి అలా వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడం, లేదా వాళ్ళని ఒంటరిగా ఉన్న వాళ్ళైతే వాళ్ళని తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేయడం అలా చేసేది. ఈమె కూడా ఎక్కువగా హిందూ టెంపుల్స్కి వెళ్ళేది. ఎలా వెళ్ళేదంటే యాజ్ ఏ ఫారెన్ లేడీలా కాకుండా భారతదేశం ఇండియన్ కల్చర్లో, అంటే చీర కట్టుకొని భారతదేశపు సాంప్రదాయంలో ఆమె వెళ్ళేది. గుడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎలా ఉండేదంటే, అక్కడ కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీలు ఎలా ఉన్నారో అచ్చం ఆమె అలాగే ఉండేది. ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆ బ్రౌన్ ఐస్ వల్ల ఆమె అలా ఉండేది. అయితే అక్కడ కొంతకాలం ప్రతిరోజు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ కొంతకాలానికి అక్కడ బ్రాహ్మణ స్త్రీలతో పరిచయం ఏర్పడి స్నేహం ఏర్పడింది. కొంతకాలం తర్వాత మెల్లిగా ఆ బ్రాహ్మణ స్త్రీలకు సువార్త చెప్పడం ప్రారంభించింది. సుమారు అక్కడ 100 మంది బ్రాహ్మణ స్త్రీలను దేవుని వైపుకు త్రిప్పగలిగింది, దేవునిలోకి నడిపించగలిగింది ఆమె.
అప్పుడు ఆమె అనుకుంది, దేవా, నేను ప్రతిరోజు నాకు బ్లూ ఐస్ కావాలని ప్రార్థించాను, కానీ నీ చిత్తం ఇదా, నీ చిత్తము ప్రకారం జరిగించావు కాబట్టి నేను ఈ ఆధిక్యతను పొందుకోగలిగాను, 100 ఆత్మలు నేను రక్షించగలిగానని ఆమె దేవుని స్తుతించింది. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఈ ఉద్యోగం, దేవుడు నీకు ఇచ్చిన ప్రతీది దేవుని చిత్తం. దాని ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడేమో. దేవుడు నీకు ఇచ్చిన చదువు, అప్పుడప్పుడు మనం దేవుడు నీకు ఇచ్చిన చదువు అది దేవుని చిత్తం. అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను నాకున్న టాలెంట్స్కి, నాకున్న ఈ చదువుకి నేను ఇక్కడ పుట్టవలసిన వాడిని కాదు. ఎక్కడ పుట్టవలసిన వాడినో తెలుసా? అమెరికాలో పుట్టవలసిన వాడిని, లేదా ఆస్ట్రేలియాలో పుట్టవలసిన వాడిని అని అనుకుంటారు. అలా అనుకోమాకండి ఎప్పుడైనా సరే. దేవుడు నిన్ను ఇక్కడ పుట్టించాడంటే అది దేవుని చిత్తం. మనం పుట్టిన దగ్గర నుండి మనం మరణించే ఆఖరి క్షణం వరకు దేవుడు జరిగించేది ప్రతీది, నీవు కలిగి ఉన్న ప్రతీది దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని గ్రహించి మనం ముందుకు కొనసాగిపోవాలి. దావీదు చిత్తాన్ని గ్రహించాడు. ఇశ్రాయేలీల రాజు అవ్వడం అది దేవుని చిత్తం. దాన్ని గ్రహించి ఆయన ముందుకు కొనసాగిపోయారు. 2 అంశాలు మనం ధ్యానం చేద్దాం. 3వ విషయం మనం ధ్యానం చేద్దాం. దేవుని ఆజ్ఞను పాటించినటువంటి వాడు దావీదు. దేవుని ఆజ్ఞను పాటించిన వ్యక్తి దావీదు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దావీదు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెచెరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశాడు. చాలండి. దేవుడు ఏం చెప్పాడో ప్రతీది చేసేటువంటి వాడు దావీదు. తను చిన్న విషయం దగ్గర నుండి తను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ఆర్డర్ కోసం వెయిట్ చేసేవాడు, దేవుని ఆజ్ఞ కోసం వెయిట్ చేసేవాడు. ఈరోజు మనం చేసే ప్రతి పని దేవుని ఆజ్ఞ అడుగుతున్నామా? మనం చేసే ప్రతి పనికి, దేవా ఈ పని చేస్తున్నాను, చేయమంటావా వద్దంటావా? దావీదు అడుగుతారు. నేను యుద్ధానికి ఈ అధ్యాయం మొత్తం మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఫిలిస్తీన్ల మీదకి నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా, నీవు వారిని నాకు అప్పగింతువా అని దావీదు దేవుని ఆజ్ఞ కోసం దేవుణ్ణి అడిగినప్పుడు, పో వెళ్ళు, నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని ఆయన ఆజ్ఞాపించాడు. వెళ్ళాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిసారి దావీదు విజయంతో తిరిగి వచ్చేవాడు. అంటే దేవుని ఆజ్ఞను మనం పాటించాలి. ఇప్పుడు మనకి కరోనా ఉన్నప్పుడు గవర్నమెంట్ మనకి కొన్ని ఆజ్ఞలు పాస్ చేసింది, ఇష్యూ చేసింది. మాస్కులు పెట్టుకోమని, లేదా 3 అడుగుల దూరం మనిషికి, అలా ఆ ఆజ్ఞలు ఇష్యూ చేసింది. వాటిని పాటిస్తే కరోనా వచ్చిద్దా? రాదు. వాటిని పాటిస్తే మనకు కరోనా రాదు. మనం కొంత మేరకు దాని నుండి దూరంగా ఉండగలుగుతాం. ఉపశమనం ఉంటుంది, మనకి కరోనా రాదు. లేదండి, మీరేదో చెప్పుకుంటారండి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మాస్కులు పెట్టుకోమంటే వస్తుంది, కరోనా కన్ఫామ్గా వస్తుంది. అయితే ఆ ఆజ్ఞలు మనం ఎలా అయితే పాటించామో, ఇప్పుడు ఆజ్ఞలు మనం పాటించడం వల్ల ఇక్కడ మనం ఇప్పుడు కూడుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం సేఫ్గా మన ప్రాణాలతో ఇక్కడికి వచ్చి ఆరాధించగలుగుతున్నాం దేవుణ్ణి. ఆజ్ఞలు పాటించినట్టు మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి. చాలా మంది ఆజ్ఞలను బోధించేవారిగా ఉన్నారు, కానీ ఆజ్ఞలను పాటించేవారిగా ఉండడం లేదు. బోధించేవారిగా ఉన్నారు, కేవలం పాటించేటువంటి వాళ్ళగా లేరు. ఇప్పుడు సినిమాలు ఉంటాయి కదా, స్టార్టింగ్లో లేదా టీవీల్లో వేసే ప్రోగ్రామ్స్ కింద క్యాప్షన్ వేస్తాడు. ఏమనంటే, పొగ తాగొద్దు, ఆరోగ్యానికి హానికరం. అక్కడ సినిమాలో ఏం చూపిస్తారు? కాల్చినట్టు చూపిస్తారు, మళ్ళీ సిగరెట్ కాల్చినట్టు చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆజ్ఞ చెప్పి మళ్ళా మనం దాన్ని రిపీటెడ్గా చూపించడం ఏంటి? నాకు అర్థం కాదు.
కాల్చొద్దని చెప్తాం, మళ్ళీ కాల్చినట్టు చూపిస్తే కాల్చుకొని ఏం చేస్తారు, సిగరెట్ కాల్చుకొని ఏం చేస్తారు, ఆ యాక్టింగే అది. మళ్ళీ సినిమాలో మందు తాగుతూ కనిపిస్తుంటాడు. ఆజ్ఞ ప్రకారంగా ఆజ్ఞిస్తారు, మరలా ఆ ఆజ్ఞ ప్రకారంగా జీవించనివ్వకుండా మళ్ళీ దాన్ని రిపీటెడ్గా వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తుంటే ఎలా వాళ్ళు ఆ పని చేయకుండా ఉంటారు? అయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తే మనకు మన జీవితాలను దేవుడు ఆయన అభివృద్ధి చేసే దేవుడు. అందుకే అంటారు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం పాపం. అది దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటామంటే, ఇప్పుడు ఫలాంది కావాలయ్యా దేవా నాకు ప్రార్థన చేస్తుంటాం. మన జీవితాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞలను దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా, దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండా ఉండడం వలన మన జీవితాలు అభివృద్ధి చెందట్లేదు. ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తుంటే, ఆయన చెప్పినట్టు మనం ముందు వెనక ఆలోచించకుండా ఆయన చెప్పినట్లు చేస్తే మన జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. బైబిల్లో దేవుడు చెప్పినట్లు చేసినటువంటి వాళ్ళ జీవితాల చరిత్రలు మనం చదివితే గొప్ప గొప్ప మేళ్ళు వాళ్ళు పొందుకున్నారు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు దావీదు గారు, అందుకే దేవుడు అంటారు కదా, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు. అయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆయన జీవించాడు కాబట్టి ఇశ్రాయేలీల రాజులందరిలో కన్నా, ఎంతమంది అండి ఇశ్రాయేల్ రాజులు చెప్పగలరా? సరే, ఇశ్రాయేలీల రాజులందరికన్నా ఇశ్రాయేలీల రాజులు 24 మంది ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు 12 మంది. అయితే ఇశ్రాయేలీల రాజులందరూ కొంతమంది మాత్రమే దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవునికి అనుకూలంగా నడిచినటువంటి వారు, జీవించినటువంటి వారు. మిగతా వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించారు. వాళ్ళందరిలో కన్నా ది బెస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలీస్ ఈజ్ ద డేవిడ్ కింగ్, దావీదు. అందరికన్నా గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు దావీదు చేయడం వలన ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన పొందుకోగలిగారు. 3 అంశాలు మనం ధ్యానం చేసాం. 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన అభివృద్ధి పొందడానికి గల కారణాలు. 4వది ఏంటంటే, దేవునికి భయపడినటువంటి వాడు దావీదు. దేవునికి మాత్రమే భయపడ్డాడు దావీదు. 1 దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. 1 దినవృత్తాంతములు 13, 12. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదును? మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని హిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. అయితే దావీదు దేవునికి భయపడ్డాడు, మనుష్యులకు కాదు. ఈ రోజున మనం భయపడవలసిన వాళ్ళకి భయపడట్లా, భయపడకూడని వాళ్ళకి భయపడుతున్నాం. మన శత్రువులకు మనం భయపడుతున్నాం. భయపడవలసిన వాళ్ళెవరు? మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆయనకు భయపడితే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నీ శత్రువులు వాళ్ళంతా ఇంకా వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. ఆయన అన్నాడు కదా, నీ శత్రువుల ఎదుట నీకు విందు సిద్ధం చేసి ఉంచానని. అయితే దావీదు అభివృద్ధికి దేవుని విషయమై ఆయన భయపడ్డాడు. భయపడుతూ ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలకు ఇచ్చి ప్రతి విషయములో దావీదుకు తోడుగా ఉన్నాడు. అయితే 5వ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కృప పొందుకున్నాడు దావీదు. దేవుని కృప మనకు చాలా అవసరం. కృప పొందుకున్నటువంటి దావీదు
ఆయన కృప మనకుందే మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయగలం. ఆయన కృప ద్వారానే మనం ఈ రోజున మనం బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృపే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. 55:3. చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. చాలండి. ఎలాంటి కృప చూపించాడంటే దేవుడు దావీదుకి శాశ్వతమైన కృప. కృప గురించి ఓల్డ్ టెస్టిమెంట్ అనగా పాత నిబంధనలో మనం మాట్లాడుకోవాలంటే దావీదు గురించి మాట్లాడుకోవాలి. ఏమండి, ఆయన స్థితి ఏంటి ఎవరైనా ఆలోచించగలరా? గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు యెషయి కుమారులని పిలవమని ఆయన సమూయేలు వచ్చి చెప్పినప్పుడు 7గురిని పిలిచాడు, కానీ దావీదుని పిలవలా. ఎప్పుడైతే సమూయేలు అడిగినప్పుడు ఈయనేనా నీ కుమారులు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అప్పుడు పిలిచాడు. ఉన్నాడు లేవయ్యా, ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి, ఆయన మీ రాజ్యానికి పనికిరాడులే అనుకున్నాడు యెషయి. కానీ సమూయేలు అభిషేకించిన తర్వాత గొప్ప రాజుగా ఆయన మార్చబడ్డాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు దావీదు ద్వారా దేవుడు చేశారు. అయితే ఈ 5వ విషయంగా మనం కృప పొందుకున్న దావీదు కృప పొందుకున్నాడు, అందుకే ఆయన అంతకంతకు వృద్ధి చెందాడు. దేవుని కృప పొందుకున్నాడండి. ఆ కృప మనం కూడా పొందుకోవాలి. దేవుడు నిష్పక్షపాతమైనటువంటి దేవుడు. దావీదునకు ఇక్కడ రాస్తూ దావీదునకు చూపిన శాశ్వతమైన కృప ఆయన దేవుడే మాట్లాడుతూ ఇక్కడ రాస్తున్న సందర్భం అది. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకును చూపెదను. మనకు కూడా ఆయన చూపించడానికి, కృప చూపడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో కృపను గురించి మాట్లాడుకోవాలంటే దావీదు గురించి మాట్లాడుకోవాలి. న్యూ టెస్టిమెంట్ అంటే క్రొత్త నిబంధనలో కృపను గురించి మాట్లాడుకోవాలంటే పౌలు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈయన అంటారు పౌలు గారు, ఒకప్పుడు నేను హింసకుడును, దూషకుడును, పాపిని. నేనేమై ఉన్నానో అది దేవుని కృప ద్వారానే. ఆయన కృపే నన్ను ఇక్కడ నిలబెట్టింది, ఈ స్థానంలో నిలబెట్టింది. మనం ఎప్పుడైనా అలా చెప్పగలిగామండి? మనం ఉన్న స్థితిని బట్టి ఆయన్ని స్తుతిస్తూ, దేవా నీ కృపే నన్ను ఇక్కడ నిలబెట్టిందయ్యా అని ఆయన కృపను గురించి మనం కీర్తించాలి, ఆయన కృపని. అయితే ఇక్కడ దావీదు గారికి దేవుడు శాశ్వతమైన కృప చూపించారు. రైట్. 6వ విషయాన్ని, ఇక్కడ 5 విషయాలు మనం ధ్యానం చేసాం. 6వ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. తన తప్పిదమును సరి చేసుకున్నవాడు దావీదు. మీరు 6వ కీర్తన, 9వ కీర్తన, 39వ కీర్తన, అలాగే 51వ కీర్తన, ఈ కీర్తనలన్నీ కూడా మీరు చదివితే ఎలా దావీదు తన తప్పును తన తప్పును ఆయన సరి చేసుకున్నాడు, రెక్టిఫై చేసుకున్నాడు. మీరు ఆ కీర్తనలు చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు అంటారు కదా, బెర్షబా విషయంలో, ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు అన్ని విషయములలో నాకు ఇష్టానుసారుడు. ఆ ఒక్క విషయమే. దావీదు తప్పు చేశాడు కానీ తప్పిపోలా, దేవుని నుండి తప్పిపోవాలి. ఈరోజు చాలా మంది మనం తప్పు చేశానయ్యా, ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంకా చర్చికి రాను అనుకుంటామేమో. దేవుడు నువ్వు ఎంత పాపివైనా పశ్చాత్తాపం నీలో కనబడితే, ఎన్నో సందర్భాలు మనం చూస్తాం బైబిల్లో, తప్పిపోయిన కుమారుడి విషయం, అలా ఎన్నో సందర్భాలు మనం చూస్తుంటాం. తప్పు చేసి తర్వాత దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఖచ్చితంగా ఆయన క్షమించేటువంటి దేవుడు. నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ నా పాపములను ఒప్పుకొని, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించని ఆయన చెంతకు చేరినప్పుడు ఆయన క్షమించే దేవుడు. దావీదును కూడా అలాగే క్షమించాడు. నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడు నీవే అని గద్దించినప్పుడు దావీదు తన తప్పును తాను సరి చేసుకుని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన తప్పును ఆయన సరిదిద్దుకున్నారు. ఆ ఒక్క విషయంలో తప్ప దావీదు ఇంకా ఏ విషయంలోనూ దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు.
అందుకని దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు. దావీదు పట్టణాన్ని, దావీదు కుమారుడు ఆయన, దావీదు వంశాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దావీదు సింహాసనాన్ని ఎంచుకొని ఆయనను హెచ్చించాడు, ఆయనను దీవించాడండి. అట్టి భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే దావీదు చేసిన విధంగా ఆయన తప్పిపోలా, తప్పు చేశాడు కానీ మరలా దేవుని యొద్దకు దావీదు వచ్చినప్పుడు మరలా రీబిల్డ్ చేసుకోగలిగాడు. ఎంతోమంది అనుకొని ఉంటుంటారు ఇక దావీదు చాప్టర్ క్లోజ్, దావీదు పని అయిపోయింది అనుకుంటారు. లేదు లేదు లేదు, అప్పుడు అనుకున్నారేమో, కానీ దావీదు ఎంతో అభివృద్ధి చెందాడు. ఆ తర్వాత కూడా, ఆ తప్పు చేసిన తర్వాత కూడా దేవుడు క్షమించి ఆయన్ను మరలా ఆయన రాజ్యాన్ని పాలించుకునే విధంగా కృప చూపించాడు. రైట్, 7వ విషయం, ఆఖరిగా మనం 7వ విషయాన్ని ధ్యానం చేద్దాం. కృతజ్ఞత కలిగి జీవించాడు దావీదు. అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. మన జీవితాల్లో మనం పాటించనిది దావీదు పాటించినది కృతజ్ఞత. కృతజ్ఞుడై దావీదు ఉన్నాడు కాబట్టి ఆయన అభివృద్ధి పొందాడు. అందుకే 103వ కీర్తనలో దావీదు గారు ఏమంటారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు, ఆయన చేసిన మేలుల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈయన ఎప్పుడు ఈ విషయాన్ని పలుకుతూ ఉన్నారంటే, ఆయన రాజుగా ఉన్నప్పుడు, నేను ఆయన చేసిన మేలులను, నా పూర్వస్థితి ఇప్పుడు స్థితి వేరు, అప్పుడున్న స్థితి ఇప్పుడున్న స్థితి వేరు. నేను ఇప్పుడున్న స్థితిని బట్టి గర్వించి ఆయన చేసిన మేలులు నేను మర్చిపోతానేమో అని దావీదు గారు అనుకొని ఈ మాట తనకు తాను తన ఆత్మతో తన శరీరముతో చెప్పుకుంటున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన జీవితాల్లో మనం ఎవరికైనా సహాయం చేస్తే, ఎవరైనా బాధల్లో ఉంటేనో, కష్టాల్లో ఉంటేనో, ఇబ్బందుల్లో ఉంటేనో, మనం చేస్తున్న సహాయం, మనం వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మరలా ధనాన్ని కానీ, మరలా వాళ్ళు చేసిన సహాయానికి, మనం చేసిన సహాయానికి మరలా ఏమి ఆశించాం. కానీ కృతజ్ఞతను మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటే మనం చాలా సంతోషిస్తాం. వాళ్ళు కృతజ్ఞతగా లేరనుకో, అంటే మనం ఇంట్లో ఏదైనా ఉండి, మన ఇంట్లో ఏదైనా అమ్మినప్పుడు, మన ఇంట్లో ఏదైనా అమ్మి వాళ్ళకి సహాయం చేసి, లేదా మనకున్న దానిలోనే కొంత సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకి కృతజ్ఞత కలిగి ఉంటే మనం చాలా సంతోషిస్తాం. లేదా వాళ్ళు కృతజ్ఞత కలిగి లేరనుకో, నేను వీడికి ఇంత సహాయం చేశాను, వీడి కృతజ్ఞత కలిగి లేడు వీడు అని మనం చాలా బాధపడతాం. చాలా బాధ వేస్తుంది మనకే బాధ వేసినప్పుడు, మనం ఏదో చిన్న సహాయం చేస్తేనో, మనం ఏదో చిన్న హెల్ప్ చేస్తేనో వాళ్ళ దగ్గర నుండి మనం థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడాడు, ఇంతవరకు మనల్ని సజీవుడుగా ప్రాణాలతో ఉంచాడు. మన జీవితాల్లో గతించిన సంవత్సరం అంతా మన జీవితాల్లో ఎన్నో మేలులు ఆయన చేశారు. ఆయన చేసిన మేలులకి మనం ఏమి ఇవ్వగలవండి? ఆలోచించండి. మనం కృతజ్ఞత కలిగి లేకపోతే ఆయన అంత బాధపడతాడు. ఇప్పుడు నువ్వు చేసిన చిన్న సహాయానికే నువ్వు అవతల వాళ్ళ దగ్గర నుంచి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ కృతజ్ఞులు అయి ఉంటే బాగుండు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అనుకున్నప్పుడు దేవుడు మరి ఆయన బాధపడ్డా? వాళ్ళు నీకు కృతజ్ఞులుగా లేనప్పుడు నువ్వు బాధపడతావే. దేవుడు ఆయన ఎన్ని కార్యాలు చేశాడు మన జీవితంలో, ఆయన బాధపడ్డా? అలా కృతజ్ఞత కలిగి మనం జీవించాలి దావీదు వలె. ఆయనకున్న దానిలోనే దావీదు దేవునికి సమర్పించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు. 7 విషయాలు మనం ధ్యానం చేసాం. మొదటిది, దేవునికి దేవుడు తోడు దావీదుకు ఉంది కాబట్టి ఆయన అభివృద్ధి పొందాడు. రెండవది, దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన జీవించాడు కాబట్టి, ఆయన చిత్తానికి అనుగుణంగా, ఆయన చిత్తానుసారుడిగా దావీదు జీవించాడు కాబట్టి ఆయన అంతకంతకు అభివృద్ధి పొందాడు. అలాగే దేవుని ఆజ్ఞను పాటించినటువంటి వాడు,
ఆయన ఆజ్ఞలను ఒక్క విషయం కూడా వదిలిపెట్టకుండా ఆయన చెప్పినట్టుగా చేసి ఆజ్ఞలను పాటించాడు కాబట్టి ఆయన అభివృద్ధి చెందాడు. అలాగే 4వ విషయం, దేవునికి భయపడినటువంటి వారు. దావీదు గారు దేవునికి భయపడి ఆయన మాటకు లోబడిన సందర్భాలు మనం చూస్తాం బైబిల్లో. అలాగే తన తప్పును ఆయన సరిచేసుకున్నారు. తను చేసినటువంటి ఆ అపరాధాన్ని ఆయన కడుక్కొని శుద్ధుడయ్యాడు. తను ఆ ఒక్క మచ్చను కూడా తను తీసేసుకోగలిగాడు. అలాగే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అలాగే కృప పొందుకున్నాడు. ఈ 7 విషయాలు ఇప్పుడు మన జీవితాల్లో, మన చదువుల్లో అభివృద్ధి కావాలా, నువ్వు చేసే ప్రతి పనిలో అభివృద్ధి కావాలా, నువ్వు చేసే పనిలో జయం కావాలా, దావీదును ఫాలో అవ్వు చాలు. దావీదును ఫాలో అవ్వు. నీకు ఊహించనటువంటి అభివృద్ధి దేవుడిస్తాడు. అలాగే ఆయన చరిత్రను మనం చదువుకుంటే ఆయన స్థితి ఏంటి, ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎలా వచ్చాడు అనేటువంటి విషయాలను కూడా మనం చదువుకొని దేవుని కృపకు పాత్రవ్వాలని నేను నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మరక్షణ కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకుని తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరలోకపు తండ్రి, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, యవనస్తుల కూడికను అయ్యా మేము కొద్దిమంది అయినప్పటికీ ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో, నా నామమున వాక్యాన్ని వింటారో అక్కడ నేను ఉంటానని నీవు సెలవిచ్చిన దేవా, ఇక్కడ నాయన మరి మేము కొద్దిమందిగా కూడుకున్నప్పటికీ విధంగా కూడుకునే కృపను మీరు మాకు అనుగ్రహించారయ్యా. అయ్యా, మంచి వర్తమానాన్ని మీరు అయ్యా దావీదు జీవితంలో మీరు మాకు చూపించినటువంటి మంచి వాక్యాలను, లోతైన అంశాలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, దావీదు పాటించినటువంటి ఆ 7 సూత్రాలు మేము పాటించి మా జీవితాలను మేము అయ్యా కట్టుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాలను మేము అభివృద్ధి చేసుకోగలగడానికి అయ్యా మీరు మా జీవితాలను అభివృద్ధి చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అభివృద్ధి చేయడానికి నాయన మీరే సహాయం చేయాలి నాయన. మీరు తప్పితే మాకు ఏదీ లేదు. మీరే మాకు ఆధారము, ఏ దిక్కు మాకు లేదు తండ్రి. అయ్యా, విన్న వాక్యాన్ని మీరు అయ్యా ఫలింపచేసి మా జీవితాలలో మేము అయ్యా ఆ వాక్యాన్ని నిష్ప్రయోజనంగా విని వదిలేసే వాళ్ళంగా కాకుండా మా జీవితాల్లో మేము ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే వారంగా, ఆ వాక్యానికి అనుగుణంగా మేము జీవించే వాళ్ళంగా అయ్యా మీరే కృప చూపండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఏ కష్టంతో వచ్చారో మీకు తెలుసు తండ్రి. ఆ కష్టాన్ని మీరు అయ్యా దుఃఖాన్ని నాట్యంగా మార్చేటువంటి దేవుడు నాయన మీరు. అయ్యా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా కష్టం నుండి నాయన వారికి విమోచన దయచేసి అయ్యా నాయన మీరే వారికి సహాయం చేయండి. అలాగే విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మీరే సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను మరొకసారి మీ చేతికి అప్పగిస్తూ తర్వాత మేము వెళ్ళి అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు క్రమంగా జరిగించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల చేరువచ్చిన మనకు ప్రభునామను స్తుతించి ప్రతి వారికి సదాతో నిత్యము నడిపించును గాక. ఆమేన్.